ఈరోజు ఎంతో టేస్టీ అయిన కొబ్బరి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఈ కొబ్బరి పచ్చడిని అన్నంలో వేసుకుని తిన్నామంటే ఒక్క ముద్ద కూడా వదలకుండా అంత ఇష్టంగా బాగా తింటారండి. సో ఇప్పుడు ఈ కొబ్బరి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఒక కడాయి పెట్టేసుకొని కడాయి హీట్ ఎక్కినాక అందులోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కినాక అందులోకి 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి ఒక 5 వెల్లుల్లి రెమ్మలు వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఎండుమిరపకాయలు 8 తీసుకున్నానండి, కట్ చేసి వేసేసుకుంటున్నాను. చూసారు కదా, వీటిని ఒకసారి మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకుందాము. ఇప్పుడు ఒకసారి ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసేసుకుని దీన్ని కూడా ఒకసారిగా ఫ్రై చేసేసుకుందామండి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం ఒక నిమ్మకాయ దబ్బంతా వేసుకుంటున్నానండి. చింతపండు సరిపోతుంది మనకి పులుపు అనేది. సో ఇది వేసుకుని ఒకసారి ఫ్రై చేసేసుకుందాము. చూస్తారు కదా, మనకి బాగా ఫ్రై అయిపోయినాయి. ఇవి పక్కన తీసి పెట్టేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చూడండి. ఇప్పుడు అదే కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చి కొబ్బరి, వాటర్లో ఒకసారి క్లీన్ చేసి పెట్టేసుకోండి. చూడండి, ఆయిల్లో వేసేసుకొని దీన్ని మనం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా. ఇప్పుడు ఇందులోకి నేను 1/2 స్పూను పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసేసుకున్నాము. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల కొబ్బరి పచ్చడి టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి, టేస్ట్ అనేది. ఇప్పుడు ఈ కొబ్బరిని మనము ఒక 10 మినిట్స్ ఫ్రై చేసేసుకుందామండి, మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని. మనకి కొబ్బరి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి, మరీ బ్రౌన్ కలర్ అవసరం లేదు. చూసారు కదా, ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని చల్లార్చుకుందామండి. మనము ఈ కొబ్బరిని ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల పచ్చడి అనేది చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక మిక్సీ జార్ తీసుకుందామండి. ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మిరపకాయలు, ఆనియన్స్, ఇవి దీన్ని ఇంట్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకుందామండి. పచ్చడికి ఎప్పుడు కానీ ఎండుమిరపకాయలే టేస్ట్ ఉంటుందండి. పచ్చిమిరపకాయల కన్నా ఎండుమిరపకాయలే చాలా టేస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు వీటినన్నిటి ఇందులో వేసేసిన తర్వాత నేను దీంట్లో 1 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నానండి, కల్లుప్పు. ఇది వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకుందాం, కొంచెం బరకగా. చూసారు కదా, ఈ విధంగా బరకగా ఉంటే సరిపోతుంది. వాటర్ నేను ఏమి యాడ్ చేయలేదండి. సో ఇప్పుడు ఇందులోకి మనము ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి చల్లారినాక ఇందులో వేసేసుకున్నాము. ఇప్పుడు నేను ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు వాటర్ చాలకపోతే మధ్యలో కూడా ఒకసారి వాటర్ యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా బరక గ్రైండ్ చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని మనము పోపు పెట్టేసుకుందాము. బాండలు పెట్టేసుకొని ఇందులోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కినాక ఇందులోకి ఆవాలు, జీలకర్ర వేసుకుందామండి. ఇప్పుడు ఒక ఎండుమిరపకాయ తుంచి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకుంటున్నానండి. ఉల్లిపాయ వేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకొని వీటినన్నిటిని ఒకసారి ఫ్రై చేసేసుకుందాము. చూస్తున్నారు కదా, మనము పోపు పెట్టేటప్పుడు ఎర్రగడ్డలు కానీ ఈ విధంగా ఫ్రై చేసి వేసుకున్నామంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు చూసారు కదా, ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ పోపును మనము ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి కొబ్బరి పచ్చడి, అందులో వేసేసుకుందాము. చూసారు కదా, ఇప్పుడు ఇందులో వేసేసుకుని ఒకసారి ఈ పోపు అనేది మన పచ్చడికి అన్నిటికి బాగా కలిసేటట్టు బాగా కలిపేసుకుందామండి. ఎంతో టేస్టీ అయిన కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి.